జరగాలి. అట్లాగే వీటికి అందరికీ అవకాశం ఇచ్చే విధంగా టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావాలి. ఆ టెట్ నోటిఫికేషన్ ఈ విద్యార్థులకు అనుసంధానం కావాలి. అలాగే మేడం గారే స్వయంగా చెప్పారు. ఏమన్నారంటే వారు బేసికల్గా ఈ ఆర్డర్లో మనకి బేసికల్గా హైరార్కికల్ ఆర్డర్లో నింపితే బాగుండేది అన్నారు. అది గురుకుల రిక్రూట్మెంట్లో సరి చేస్తామని కూడా వారే ప్రభుత్వంకి రిజర్వ్ చేస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ లెటర్ కానీ సెకండ్ లిస్ట్ కానీ అవకాశం ఉండేలాగా మేము ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా ఉన్నారు. నేను ఆల్రెడీ చర్చ కూడా జరిగింది. కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుంది. అలాగే టెట్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. టెట్ కూడా త్వరలోనే వేసే ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులో కూడా ఎక్కువగా మనకి జాబులు పెరగాలని మేడం ఆలోచిస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ చాలామంది ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీ వర్గాల నుంచి వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే జనాభాలో మేము ఎంతున్నామో మాకు వాటా కావాలన్నారు. కాబట్టి సామాజిక న్యాయం ద్వారా అది వర్ధిల్లుతుంది. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కుల గణనను చేపట్టడానికి వాళ్ళు లక్షించారు. అలాగే హైదరాబాద్ మిగతా ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విస్తరణ ఉండాలని, ఇవన్నీ ఉండాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని, ప్రభుత్వానికి ఐడియాలు ఉండాలి. ఈరోజు ఈ ప్రభుత్వ ఐడియాలజీ మీద ఏర్పడిన ప్రభుత్వం. గతం కనీసం మనం ప్రగతి భవన్లో గేటు కూడా ముట్టుకోలేని పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వ ప్రజల దగ్గరికి నడిచొచ్చే పరిస్థితి. ఘర్ ఘర్, గల్లీ గల్లీ, గాం గాం ఈరోజు వేలాది మంది అప్లికేషన్లు పట్టుకొచ్చి ప్రభుత్వం మీద ఆశతో వస్తున్నారు. వాళ్ళ ఆశలు నెరవేర్చే క్రమం మీద ప్రభుత్వం మీద బాధ్యత మరింత పెరుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు నడుస్తున్న ఆశాభావంతో మేము ఉన్నాం. విద్యా కమిషన్